రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిందని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ లేదంటే బ్లాక్ బాక్స్ ఆధారంగా అందులో రికార్డ్ అయిన వాయిస్ ఆధారంగా కానీ ప్రమాదానికి గల కారణాలని అంచనా వేసే పనిలో ఉన్నారు ఇప్పటికే అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై అటు కేంద్ర మంత్రి మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని చెప్పి కూడా కేంద్ర మంత్రి అన్నారు. ఎందుకంటే క్రాష్ జరిగిన వెంటనే 1-2 సార్లు కూడా ఏదైనా కుట్ర ఉందేమో అన్నదే అనుమానాలు తెరపైకి వచ్చినాయి. ఎందుకంటే ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ మొన్నటి వరకు కొనసాగింది, అటు పాకిస్తాన్తో భారత యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత పెద్ద క్రాష్, ఎందుకంటే విమాన గగనతలంలో జరిగిన క్రాష్లు ఏదైనా ఉన్నాయా పెద్దవి అంటే అందులో మొట్టమొదటిగా ఎయిర్ ఇండియా క్రాష్ అని చెప్పుకోవచ్చు. సుమారు అటు విమానంలో ప్రయాణిస్తున్న 242 మందితో పాటు ఆ కాలేజ్ ఎవరైతే ఉన్నారో మెడికల్ విద్యార్థులు మెడికోలు ఉన్నారో ఆ కాలేజ్ పైన పడ్డం, అక్కడున్న విద్యార్థులతో కలిపి సుమారు అటు ఇటుగా 300 మంది చనిపోయిన ఘటన నెలకొన్న నేపథ్యంలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా అందరూ కూడా అంటున్నారు, అందరూ గుర్తించడం జరిగింది అధికారులు. ఇక దీని వెనక కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా ఆ సమయంలో తెరపైకి వచ్చినాయి. ఇక ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అటు కేంద్ర మంత్రి తెలియజేయడం జరిగింది. ఒకేసారి విమానంలోని 2 ఇంజన్లు ఎందుకు ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నామని చెప్పి కూడా కేంద్ర మంత్రి తెలియజేశారు. గతంలో ఎప్పుడూ కూడా 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వే ముందే చెక్ చేస్తారు అక్కడున్న సిబ్బంది, కానీ ప్రతి ఒక్కటి సక్రమంగా ఉందా లేదా, ఫ్లైట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో దానికన్నా ముందు ప్రతిదీ చెకింగ్ అనేది కొనసాగుతుంది. ఇంజన్లో కానీ లేదంటే అక్కడ విమాన సర్వీసులో ఏదైనా కానీ లోపాలు ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్న క్రమంలో ఏ సమస్య లేదు అని తెలిసిన తర్వాత టేక్ ఆఫ్ అయిన తర్వాత 2 ఇంజన్లు ఒక్కసారిగా ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదు, ఈసారి ఎందుకు జరిగింది? 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారణకి రావటం, అసలు ఆ 2 ఇంజన్లు ఎందుకు ఒక్కసారిగా ఫెయిల్ అవడం జరిగిందని చెప్పి ఆ కోణంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం, ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దర్యాప్తు దాన్ని ముమ్మరం చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు కేంద్ర మంత్రి ఏం మాట్లాడారు, కేంద్ర మంత్రి మురళీధరన్ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎయిర్ ఇండియా క్రాష్కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక అందించే అవకాశం కనిపిస్తుంది, ఈ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ప్రస్తుతానికి మనం చూస్తే బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దానిలోని వాయిస్ రికార్డులో ఫ్లైట్ల సంభాషణకి సంబంధించిన ఆడియో విన్న తర్వాత ఒక విశ్లేషణకు వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. త్వరలో నివేదిక అందిస్తామంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, ఏదైతే ఎయిర్ ఇండియా ప్రమాదం ఏదైతే జరిగిందో 12వ తేదీన జరిగిన ప్రమాదం సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేది కూడా కొంతమంది ముందుగానే దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి మురళీధరన్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దీంట్లో కుట్ర కోణంలో కూడా దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్టు కూడా కేంద్ర మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకేసారి 2 ఇంజన్లు ఆగిపోవడం పైన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానంగా మురళీధరన్ కూడా తన యొక్క అభిప్రాయాన్ని అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే గతంలో ఇప్పుడు కూడా 2 ఇంజన్లు ఒకేసారి విఫలం కాలేదు అనేది మురళీధరన్ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోంది. అంటే ఇది చాలా అరుదైన కేసు అంటూ కూడా మురళీధర్ వ్యాఖ్యలు చేశారు. ఇంధన సరఫరాలోనూ సమస్య ఉందేమోనన్న అనుమానం అయితే మాకందరికీ కలుగుతున్నట్టు కూడా కేంద్ర మంత్రి మురళీధర్ చెప్పారు. ఇంకా సీసీటీవీ దృశ్యాలను దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. బ్లాక్ బాక్స్ లోని వాయిస్ రికార్డర్ లో పైలట్ల సంభాషణపై కూడా విశ్లేషణ త్వరలోనే కేంద్రానికి అందబోతున్నట్టు కూడా ఆ నివేదిక అందుతున్నట్టు కూడా మురళీధర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కేవలం 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం పైన ఎప్పుడు కూడా ప్రతి ఫ్లైట్ లో ఒక ఇంజన్ ను పొరపాటు రావడం, దానివల్ల ముందుగానే సాంకేతిక లోపాన్ని గుర్తించి పైలట్ కో పైలట్ ఏటీసీతో కాంటాక్ట్ వెంటనే దాన్ని ల్యాండ్ చేయడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ 2 ఇంజన్లు ఒకేసారి అంటే ఆగిపోవడం పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేది కూడా ప్రధానంగా మురళీధర్ చేసిన వ్యాఖ్యలు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎవరు కూడా దీనిపై స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగేది 12వ తేదీన ప్రమాదం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన బ్లాక్ బాక్స్ అంతా కూడా ఢిల్లీ చేరుకుంది. DDCA-కు సంబంధించిన అధికారులు మరోవైపు ఏదైతే దర్యాప్తు బృందం ఉందో దీనిపైన కీలకంగా విశ్లేషణ చేస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతోనూ పౌర విమానయాన శాఖ మంత్రి
రామ్మోహన్ నాయుడుతోనూ దర్యాప్తు బృందానికి సంబంధించిన అధికారులు ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమైన అంశాలకు సంబంధించి వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రమాదం జరిగిన తర్వాత కూడా అనేక ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయి గుర్తించింది. ఇటు యాజమాన్యం కూడా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ యాజమాన్యం కూడా టాటా సన్స్ చైర్మన్ దీనిపై అఫీషియల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉండి మురళీధర్ చేసిన వ్యాఖ్యలు కొంత ఈ అందరికి కూడా కొన్ని అనుమానాలను అయితే కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి, అనుమానం మాత్రం వ్యక్తం చేశారా అనే కోణంలో కూడా అందరూ కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ మొత్తంగా చూసుకుంటే ఎయిర్ ఇండియా ప్రమాదం పైన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కొంతమంది విశ్లేషకులు అయితే ఈ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కొంతమంది ఉంటే కొంతమంది చేసిన అనుమానాలని అభిప్రాయాన్ని తాను కూడా వెల్లడించి ఉండొచ్చు అనేది మరి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రెండు ఇంజన్లు ఆగిపోవడం పైన కుట్ర కోణంలో దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని త్వరలోనే దీనికి సంబంధించిన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమైన విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక త్వరలోనే అందించనున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే అందరి అనుమానాలకు ఊహాగానాలకు త్వరలోనే తెరపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివ, మీరు చెప్పినట్లుగానే కేంద్ర మంత్రి మురళీధరన్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కానీ లేదంటే ఆయన ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటికి సంబంధించి కానీ ఆయన ప్రధానంగా రెండు ఇంజన్లు ఒకేసారి విఫలం అవ్వటం గతంలో ఎప్పుడూ లేదు, ఇదే చాలా అరుదైన కేసు అని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇంధనానికి సంబంధించి ఇంధన సరఫరాలో ఏమైనా సమస్య ఉందా లేదా అనేది ముందుగానే టేక్ ఆఫ్ అవ్వే ముందే అక్కడున్న సిబ్బంది చెక్ చేస్తారు. ఎటువంటి సమస్య లేదు అని చెప్పిన తర్వాత అది టేక్ ఆఫ్ అవుతుంది. మరి అటువంటి సమయంలో వాళ్ళు ఎందుకు ఆ సమస్యను గుర్తించలేకపోయారు? కావాలనే ఏదైతే ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ఎప్పుడైతే ఎయిర్ క్రాష్ జరిగిన తర్వాత చాలా మంది వ్యక్తపరచడం జరిగింది, దీని వెనుక కుట్రకోణం ఉంది, కావాలనే చేశారు, ఈ క్రాష్ అనేది సాంకేతిక లోపంతో జరగలేదని ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేశారో ఆ అనుమానాలకి ఇవి ఇంకా ఆద్యం పోస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్, డెఫినెట్ గా మీరు అన్నట్లుగా ప్రమాదం జరిగింది. దాంట్లో 274 మంది చనిపోయారు. దాంట్లో ప్రయాణిస్తున్న 241 మంది. మరోవైపు ఏదైతే హాస్టల్ మీద మెడికల్ హాస్టల్ మీద కూలిపోయిందో అప్పుడు వారికి సంబంధించిన వారు అక్కడ పక్కన ఉన్న వారంతా కూడా దాదాపు వారికి 33 మంది, మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ప్రాణానికి కోల్పోవడానికి ప్రధాన కారణం సాంకేతిక లోపమా, ఎవరైనా నిర్లక్ష్యం ఉందా, ఎక్కువ ఫెయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఇది జరిగిందా, కుట్రకోణమైన దాకుందా, ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో సహాయ మంత్రి హోదాలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొంత ఆగ్రహం తెప్పిస్తున్నప్పటికీ కూడా అంటే బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. ఉన్నత పదవిలో ఉండి కేంద్ర మంత్రి ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా పూర్తిగా దర్యాప్తు ప్రారంభించింది. అంటే దీంట్లో కొన్ని కొత్త కొనలు దాగున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ ఆధారాలు లేవు. ఆధారాలు గుర్తించడంలో అదే దర్యాప్తు బృందాలు నిమగ్నం ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటి కూడా నివృత్తి చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ బృందం ఇప్పుడు విచారణ దర్యాప్తు కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుని ఢిల్లీ తరలించారు, డీజీసీ కార్యాలయానికి దాన్ని తరలించారు. దాంట్లో నిక్షిప్తమైన డేటాను అంటే విత్ ఇన్ 30 సెకండ్స్, ఈ 30 సెకండ్స్ లో పైలట్ ఏం మాట్లాడారు, టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్స్ లోనే ఆయన కూలిపోయిన నేపథ్యంలో ఆయన మేడే కాల్ ఇచ్చారు, ఏటీసీకి కాంటాక్ట్ అయ్యారు. వెంటనే ఇదంతా చేసినప్పటికీ కూడా 30 సెకండ్స్ లో ఏం చేయగలరు, పైలట్ ఏం మాట్లాడుంటారు ప్రమాదానికి సంబంధించి అనే దానికి మాత్రం ఇప్పుడు దీంట్లో నిక్షిప్తమైన అంటే ఏదైతే హాస్పిటల్ రికార్డర్ కానీ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏదైతే ఉందో దాంట్లో నిక్షిప్తమైన విశ్లేషణ వాయిస్ ఏదైతుందో 30 సెకండ్స్ ఏం మాట్లాడగలిగారు అనేది నేను ముఖ్యంగా అప్పుడు పరిగణించబడుతుంది. కూడా మరి ఏం జరగబోతుంది, బ్లాక్ బాక్స్ స్వాధీనం చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు దాంట్లో ఉన్న నిక్షిప్తమైన డేటాను రికవరీ చేస్తున్నారు. దాంట్లో రికవర్ చేసిన డేటాలో ఏముంది, పైలట్ ఏం మాట్లాడారు, ప్రమాదాలు గల కారణాలు ఏంటి, అందరి అనుమానాలు ఊహాగానాలకు త్వరలోనే తెరదించే అవకాశం అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక ఇంధన సరఫరాలో ఏదైనా సమస్య ఉందా అని చెప్పి కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక అదేవిధంగా సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు దర్యాప్తు బృందాలు. ఇక బ్లాక్ బాక్స్ లో వాయిస్ రికార్డులో పైలట్లు ఏం మాట్లాడారు అనే వాటి సంభాషణ పైన కూడా విశ్లేషణ కొనసాగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదిక కేంద్రానికి అందించనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది.